వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుంది కూటమి. ఇక వచ్చే నెలలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. గత నెలలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఇవన్నీ వెనక్కొచ్చిన విషయం మనకు తెలుసు. 3/2 మెజార్టీ లేకపోవటం వల్లే లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు తిరస్కరణకు గురైంది. దీంతో ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే మోదీ ప్రధాని అయిన తర్వాత ఇలా బిల్లులు తిరస్కరణకి గురి కావటం ఇదే ఫస్ట్ టైం. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ 2 బిల్లుల విషయంలో. మరి వచ్చే నెలలో ఈ బిల్లులు మరొకసారి ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇప్పటికే అందుకు సంబంధించిన సంఖ్యాబలం లోక్సభలో సాధించే పనిలో ఉంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వచ్చారు. మహారాష్ట్రలో సైతం లోక్సభ సభ్యులు యూటర్న్ తీసుకున్నట్లుగానే కనిపిస్తున్నారు దాదాపు. దీంతో ఈ పునర్విభజన బిల్లు లోక్సభలో పాస్ అవటం ఈసారి అయితే ఖాయమే. అయితే ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న నియోజకవర్గాలకు అదనంగా 50% పెరుగుతాయని కేంద్రం చెప్తోంది. మరీ లెక్కన ఏపీలో అసెంబ్లీ సీట్లు 80 వరకు, పార్లమెంట్ సీట్లు 13 వరకు పెరుగుతాయి. అంటే దాదాపు 100 మంది వరకు అదనంగా అవకాశాలు వస్తాయి వాళ్ళకి. ఇక ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అలర్ట్ అయ్యారు. జనసేనలో చేరికలకు సంబంధించి 14 మంది నేతలతో ఇప్పటికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అంటే దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాలు కూటమి నుంచి దక్కించుకునే సీట్లను పరిగణలోకి తీసుకున్న తర్వాతే కొత్త నేతలను జనసేనలోకి చేర్చుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే మొన్న మధ్యన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చంద్రబాబును కలిశారు. రాజకీయంగానే ఆయనతో కీలక చర్చలు జరిపారు. మరి దాని తర్వాత ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. ఇక ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి ఇమేజ్ ఉన్న మహిళా నేతలను జనసేనలో చేర్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వంగా గీత లాంటి మంచి ఇమేజ్ ఉన్న మహిళా నేతలను టార్గెట్ చేసుకున్నట్లే తెలుస్తోంది. ఇక వివాదాస్పద అంశాల జోలికెళ్లనని మహిళా నేతలు వైసీపీలో ఉన్నారు. మరి అటువంటి వాళ్ళు గనక ఇప్పుడు జనసేనలోకి వస్తే మంచి ఛాన్స్. అసలు వాళ్ళు వచ్చేందుకు రెడీగా కూడా ఉన్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలోకి కొత్త నేతలు తీసుకోవటం కంటే వాళ్ళని ఫస్ట్ జనసేనలోకి పంపించి డీలిమిటేషన్ ద్వారా పెరిగే నియోజకవర్గాల్లో ఎక్కువగా జనసేనకు కేటాయించి వైసీపీని దెబ్బతీద్దామన్న ఆలోచన చంద్రబాబుకుంది. అందుకే టీడీపీ చేరిక విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ జనసేన మాత్రం 14 మంది నేతలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి చేరికలను ప్రోత్సహించాలని భావిస్తాం. మరి మహిళల విషయంలో వైఎస్ఆర్ పార్టీ చులకన భావంతో వ్యవహరిస్తోందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయన ఏకంగా హోంశాఖ మంత్రి వంగల్పూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని బేస్ చేసుకొని మహిళల పట్ల వైసీపీ ప్రవర్తనను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే గనక అది వైసీపీ నుంచి వచ్చిన మహిళా నేతల్ని తీసుకుంటేనే, వాళ్ళ ద్వారానే గట్టిగా సమాధానం చెప్దామని కూటమి చూస్తాం. వీరితో పాటు ఇంకా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు, సమాజ హితం కోసం పనిచేస్తున్న వారిని పార్టీలోకి తీసుకోవాలని చూస్తోంది జనసేన. మరి మొత్తం పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలవరపరుస్తున్నాయి. మరి ఇండియా కూటమి అంటూ ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ పెద్ద ట్వీటే పెట్టారు. అందులో ఏపీలో లా అండ్ ఆర్డర్ని, ఫియర్ గురించి ఏవేవో కామెంట్లు చేశారు. చట్టపాలన స్థానంలో భయం పాలన వచ్చిందని కూడా చెప్పారు. అసలు పౌర సమాజమే భయంతో బతుకుతోంది, ఇదేం గవర్నమెంట్ అంటూ కూడా జగన్ ట్వీట్ చేశారు. భయపెట్టే పాలన మనకి కావాలా, హలో ఇండియా అంటూ కూడా జగన్ ట్వీట్ చేశారు. మరి ఇదంతా కూడా దీనికి ఉదహరించారు ఆయన. వీటితో పాటు రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటేంటో అంటూ కూడా మాట్లాడారు. రాజకీయ వేధింపులు కాస్త పౌర సమాజానికి వేధింపుల స్థాయి దాకా వెళ్తోందని జగన్ అంటున్నారు. ఓ పక్కన చూస్తే ఇదంతా ఇప్పుడు జగన్కి ఖచ్చితంగా తలనొప్పి అంటున్నారు. ఒకవేళ ఈ బిల్లు కనుక పాస్ అయితే ఖచ్చితంగా నష్టం జరిగేది మాత్రం జగన్కే. మరి చూడాలి, మరి ఈ బిల్లుని ఎప్పుడు ప్రవేశపెడతారు, అసలు ఈ బిల్లు నిజంగానే ఆమోదం పొందుతుందా లేదా, మరి దీనిపైన జగన్ ఎలా స్పందిస్తారు అన్నది మాత్రం చూడాల్సిందే. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.